మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 21వ అంశంగా అమూల్యమైన ప్రేమ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఎవరి ప్రేమ అమూల్యమైనదండి? త్యాగమైన ప్రేమ, అపురూపమైన ప్రేమ, అనంతమైన ప్రేమ మన పరలోక తండ్రి ప్రేమ. ఈ లోక ఏ మనుషుల ప్రేమతో సమానమైంది కాదండి. ఎంతగా మనల్ని ప్రేమించాడు ఆ పరలోక తండ్రి అంటే తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు బలిగా సిలువలో అర్పించాడు. యేసుప్రభు ప్రేమ ఎంత త్యాగమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఏమి ఆశించని ప్రేమ. మన కోసం పరలోకాన్ని వీడి భూలోకంలో పశువుల పాకలో జన్మించి వడ్రంగి కుమారునిగా పెంచబడి పరలోక తండ్రి పిల్లలు ఎలా ఉండాలి అని 3.5 సంవత్సరాలు పల్లె పల్లె గ్రామానికి వెళ్ళి ఆయన ప్రతి పట్టణానికి వెళ్ళి దేవుని బిడ్డలు ఇలా ఉండాలని బోధించాడు. అలా అవుతే మనం పరలోకానికి వస్తామని. అంత మాత్రమే కాదండి, మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆ ప్రేమ మనం మర్చిపోకూడదు. నాకు ఎప్పుడు ధ్యానించుకుంటే యేసు ప్రభువుని రాత్రంతా కొరడాలతో కొడతారు, వేకువజామున ముళ్ళ కిరీటాన్ని పెట్టి కొడతారు, ఇంకా చాలా కొడతారు. ఆ పిలాతు ఇంటి క్రింద ఉన్న చెరసాల్లో, రాత్రంతానేమో కైఫా ఇంటి క్రింద ఉన్న చెరసాలు, ఉదయం శుక్రవారం ఏమో పిలాతు ఇంటి కింద యాంటోనియో ఫోర్ట్రెస్ అని అంటారండి, దాని క్రింద ఉన్నదన్నమాట. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో మనకు చూపిస్తారు చూడండి. ఆ తర్వాత సిలువనిచ్చి కల్వరికి మరి నడిపిస్తున్నప్పుడు మొయ్యలేక పడిపోయినప్పుడు ఆయన మళ్ళా లేచారు. శక్తి లేదు ఆయనకి, కానీ మనల్ని తలంచుకొని లేచారు. మనం పరలోకానికి రావాలంటే ఆయన సిలువలో మరణించాలి. ఆయన సిలువ మరణం ద్వారానే మన పాపాలని మన్నించడానికి తండ్రి దేవుడు నిర్ణయించారన్నమాట. అదే నూతన నిబంధన అంటారు. తండ్రి కుమారుల మధ్య జరిగిన ఒప్పందం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10 నుండి 12 వరకు ఉంటుంది. యేసు ప్రభు సిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ కనుక మనం పాపక్షమాపణ పొంది తండ్రితో సమాధానపడి మనందరం పరలోకానికి రావాలి. కనుక యేసు ప్రభు సిలువలో మరణించాలి. కాబట్టి పడిపోయి మళ్ళా లేచాడు. పడిపోయిన మనల్ని లేపడానికి, పాపంలో పడిపోయిన మనల్ని లేపడానికి. ఉదయం 9 గంటలకు సిలువ వేసినప్పుడు మధ్యాహ్నం 12 గంటలు పాపమంతా ఆయన మీదకి వచ్చేస్తుంది. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన కొరకు ఆయన సిలువలో మరణిస్తూ ఉన్నాడు. వదకు తేయబడిన గొర్రెపిల్ల యెషయా 53లో రాయబడి ఉంటుంది. నా కళ్ళ ముందు ఎప్పుడు ఇదే నేను పెట్టుకుంటాను. నా కొరకు నువ్వు సిలువలో మరణించావు, నేను నీ కోసం జీవించాలి. సెయింట్ ఆంథనీ గారు చెప్పింది అనమాట. ఏంటంటే హీ గేవ్ ఫుల్లీ హిమ్సెల్ఫ్ ఫర్ అస్, సో లెట్ us ఆల్సో గివ్ ఫుల్లీ ఆఫ్ అవర్ సెల్స్ టు హిమ్. యేసు ప్రభు సంపూర్ణంగా తనని మన కొరకు సమర్పించుకున్నాడు. మనం కూడా సంపూర్ణంగా మనల్ని ఆయనకి సమర్పించుకుందాం. అది ముఖ్యమైందండి. పునీతులందరూ మరియ తల్లి దగ్గర నుంచి అపోస్తులు, పునీతులు వాళ్ళందరూ కూడా అలాగే చేశారు. మనం కూడా అలా వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించాలన్నమాట. ఎంత ప్రేమ చెప్పండి. మన కొరకు సిలువలో వేలాడి ప్రాణం పోయే ముందు చెప్తారు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఎంత ప్రేమ! ఆయన సిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ అండి.
ఆయన పునరుత్థానం ద్వారా మనందరికీ పునరుత్థానం గ్యారంటీ కార్డ్ అన్నమాట. శిలువ మరణం ద్వారా పాపక్షమాపణ గ్యారంటీ, పునరుత్థానం ద్వారా మహిమ శరీరంతో దేవుడు ఆయనను ఎలా లేపారో పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని కూడా ఒకరోజు అలా లేపుతారండి. మన కొరకు ఆయన పరలోకాన్ని తెరిచి అక్కడ ఇల్లు కట్టి ఇప్పుడు త్వరలో వస్తారు. పెళ్లి కొడుకులాగా, పెళ్లి కూతురులాగా, పరిశుద్ధమైన కన్యకలాగా మనం ఆయనకి సమర్పించుకోవాలన్నమాట. యేసు ప్రభుని మన కొరకు తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో తండ్రి ప్రేమని గురించి యేసు ప్రభు 3 ఉపమానముల ద్వారా మనకి వివరిస్తారండి. మనం చూద్దాం. 15వ అధ్యాయం ఏంటి అనంటే, పరలోక తండ్రి, మీ పరలోక తండ్రి ఎంతో ప్రేమ కలిగినవాడు. ఎంత ప్రేమ అంటే, ఇదిగో నేను మీకోసం ప్రాణమిస్తున్నాను కదా, నన్ను చూస్తే ఆయనను చూసినట్లే అని 3 ఉపమానాలు చెప్తారండి. అందుకే మనం బైబిల్ చదివేటప్పుడు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు నాకేం నేర్పిస్తున్నారు అలా చదవాలన్నమాట. ఈ 15వ అధ్యాయం లూకా సువార్తలో కీ చాప్టర్ అంటారండి, అంటే ముఖ్యమైనటువంటి అధ్యాయం అన్నమాట. ఆ తర్వాత ఒక కీ వర్స్ కూడా ఉంటుంది. అదేంటంటే లూకా 19:10 అన్నమాట. మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. తండ్రి ప్రేమ ఎంత అమూల్యమైనది, ఎంత అపురూపమైనది, ఎంత అనంతమైనది, ఎంత శాశ్వతమైనది అని 3 ఉపమానాల ద్వారా చెప్తారు. లూకా సువార్త అంటేనే దేవుని యొక్క కరుణండి. నేను అంత అనుభవిస్తాను. అలా తేనె పట్టు నుండి చిప్పులు తేనె ఎలా మనం తాగితే ఎట్లా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుంది. లోకంలో బైబిల్ చదవని వాళ్ళు అంతా మిస్ అయిపోతున్నారండి. చీకటి సైతాను కాడి పెట్టి ధనాశ, త్రాగుడు, ఏదో అన్ని రకాల అవినీతి పనులు ఆ కాడిని పెట్టి తీసుకొని వెళ్తున్నాడు నరకానికి అన్నమాట. కానీ తెలీదు సైతాను కాడి పెట్టబడింది అని. అసలైన ఆశీర్వాదం బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించడము, ప్రకటించడం. ఈ ఆనందంలోనికి రావాలండి. వెలుగు దేవుడిచ్చే వెలుగు ఆనందం అన్నమాట. చీకటి ఆనందం సైతాన్నిచ్చేది త్రాగుడు, ఆస్తులు, అవినీతి పనులు, పోట్లాటలు, విందులు, వినోదాలు, అది సాతానిచ్చేది. తర్వాత నరకంలో వెళ్ళి కాల్చేస్తాడు. ఇక్కడ మనం మహిమలో దేవునితో ఉంటాం అన్నమాట. సో మొదటిది ఏంటంటే 3 ఉపమానాలు చెప్పాను కదండి. మొదటిది తప్పిపోయిన గొర్రె, రెండోది పోగొట్టుకున్న నాణెం, మూడోది ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. ఈ 3 అన్నమాట. మొదటిది తప్పిపోయిన గొర్రె కదండి. యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సుంకరులతో, పాపులతో కలిసి భుజిస్తున్నారన్నమాట. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం అండి. వాళ్ళతో కలిసి భుజిస్తున్నాడు. కుష్ఠరోగి సిమోన్తో కలిసి భుజిస్తాడు పరిశుద్ధవారం బుధవారం బెతాన్యాలో. ఎందుకు అంటే నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నా బిడ్డ అని చెప్తున్నాడు అన్నమాట. అలాగే ఇక్కడ సుంకర్లు పాపులతో భుజిస్తుంటే ఈ పరిసయ్యులు ఉన్నారా అక్కడ. ఆ తర్వాత ధర్మశాస్త్ర బోధకులు ఏంటి ఈయన పాపులతో సుంకర్లతో కలిసి భుజిస్తున్నాడేంటి అని గొణుగుతున్నారు. అయితే అప్పుడు యేసు ప్రభు ఏం చెప్తారంటే, వాళ్ళు అట్లా గొణుగుతూ ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు దేవుని ప్రేమ. వాళ్ళకి ఎంతసేపు చట్టము, ఇదిగో ఈ పాపం చేశాడు చంపాలి అలా అన్నమాట. కానీ దేవుణ్ణి అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు మతం అనే పిచ్చిలో ఉన్నారన్నమాట. కానీ దేవుడు ప్రేమ అండి, మతం కాదు అని చెప్పడానికి 3 ఉపమానాలు. ఒకటేంటంటే, ఒకనికి ఒక గొల్లవానికి అనుకోండి 100 గొర్రెలు ఉన్నాయి, అందులో ఒక్కటి తప్పిపోయింది. అప్పుడు 99 గొర్రెల్ని అక్కడే అరణ్యంలో విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు వెతికి అక్కడ వెతికి అది దొరకగానే భుజాల మీద పెట్టుకొని వచ్చి పొరుగు వాళ్ళని, స్నేహితులు, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు పిలిచి రండి, ఇదిగో ఈ నా గొర్రె తప్పిపోయింది, ఇప్పుడు నాకు దొరికింది అని నాతో కలిసి మీరు ఆనందించండి, నేను చాలా ఆనందంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా ఆనందించండి అని చెప్తారు.
అని చెప్పి ఏం చెప్తారంటే అలాగే హృదయ పరివర్తన అవసరం లేని 99 నీతిమంతుల కంటే హృదయ పరివర్తన అవసరమై హృదయ పరివర్తన చెందిన ఒక పాపాత్ముని విషయమై పరలోకంలో ఎంతో ఆనందం, వాళ్ళు పండుగ చేసుకుంటారని చెప్తున్నారు. అందుకే నేను నీతిమంతుల కొరకు రాలేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే నీతిమంతులు అనుకుంటారు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు, స్వనీతి అన్నమాట. ఎందుకంటే దశమ భాగాలు ఇస్తున్నాం, ఉపవాసం చేస్తున్నాం, సో వాళ్ళ క్రియల వల్ల నీతి అన్నమాట అది వాళ్ళకి. నేను మీకోసం రాలేదు, నేను వీళ్ళ కోసం వచ్చాను అని చెప్పి పరలోకంలో విందు అంటే పండుగ చేసుకుంటారని చెప్తున్నారు. ఇది చదువుతున్నప్పుడు దేవుడు నాకు అగస్టిన్ గారిని జ్ఞాపకం చేశారండి. సెయింట్ అగస్టిన్ ఒక పాపి, ఒక సిన్నర్ బికేమ్ సెయింట్ త్రూ ద మదర్స్ ప్రేయర్స్ అన్నమాట. అంతేకాదు ఒక సెయింట్ అండ్ క్యాథలిక్ చర్చ్కి ఎంత బ్లెస్సింగ్ అండి. ఆయన మాటలు ఒక్కొక్కటి చదవాలి. ఈ మధ్య ప్రభు నాకు ప్రేరణ ఇస్తున్నారు, ఈ పునీతుల సెయింట్స్ అంతా ఒక బుక్ లాగా రాయమని. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబుల్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. సెయింట్ జెరోమ్ డాక్టర్ ఆఫ్ ద చర్చ్, ఆయన కన్ఫెషన్స్ చదవాలండి. ఇంకా సెమినరీలో ఆయన రాసినవి సిటీ ఆఫ్ గాడ్, సిటీ ఆఫ్ మ్యాన్ 24 వాల్యూమ్స్, ఆ బుక్ని కూడా వాళ్ళు చదువుతారంట. సెయింట్ అగస్టిన్ సెయింగ్ రైటింగ్స్ అని చెప్పి ఎంత గొప్ప దేవునితో ఐక్యమైపోతాడండి. అలా మన పిల్లలు అవుతే ఎంత బాగుంటుంది. తర్వాత రెండో ఉపమానం ఏంటంటే ఒక స్త్రీ అన్నమాట. ఆ స్త్రీ ఎవరు అనంటే ఆమె దగ్గర 10 నాణాలు ఉన్నాయంటండి. అందుకే నేను ఈ 10 నాణాలు తీసుకొని వచ్చాను అనమాట మీకు చూపించడానికి. 10 నాణాలు ఉన్నాయి ఒక స్త్రీ దగ్గర. అయితే ఆ 10 నాణాల్లో ఒక్కటి తప్పిపోతుందన్నమాట. తప్పిపోయి అప్పుడు ఇంకా అది రాత్రి పూట, అప్పుడు ఆమె ఏం చేస్తుందంట, ఇంకా ఆమెకి ఏంటంటే ఉండలేకపోతుందన్నమాట. అయ్యో ఈ 9 నాణాలు ఇక్కడ ఉంచేసి ఆ తప్పిపోయిన దాని కొరకు దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి వెతికి 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 చివరికి ఆ నాణం దొరికే వరకు వెతికిందనమాట. అప్పుడు ఆ నాణం దొరికిన తర్వాత ఎంత సంతోషం అన్నమాట. పక్కన వాళ్ళందరినీ పిలిచి, ఇదిగో నా నాణం, పోగొట్టుకున్న నాణం దొరికింది కనుక నాతో కలిసి ఆనందించండి. ఈ పుస్తకం అండి ఈ సంవత్సరము దేవుని యొక్క ప్రేరణ, లూకా సువార్త, ఒక్కొక్క అంశం కూడా పిక్చర్స్తో, కలర్ పిక్చర్స్తో మల్టీ కలర్డ్ బుక్ తయారు చేయమని మరి ముందు మాట కార్డినల్ తండ్రి గారు రాశారండి. ఇంప్రిమతూర్ పర్మిషన్ కూడా ఇచ్చారు. ఆ తండ్రి గారి బ్లెస్సింగ్స్తోనే ఈ బుక్ని మరి రిలీజ్ చేయాలని అనమాట. చాలా చక్కగా కలర్ పిక్చర్స్తో చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరణ ఇచ్చారండి. అది ప్రెస్లో ఉంది, ఇంకా ఒక వారం రోజుల లోపల బయటకు వస్తుంది. మీరు తప్పకుండా చూడండి. అందులో ఇలా పిక్చర్ కూడా ఇలా పెట్టాను అనమాట. ఆమె ఆ నాణ్యం దొరికినప్పుడు ఇలా సంతోషిస్తుంది అనమాట. స్త్రీలకి ఈ నాణ్యం అంటే లేకపోతే గోల్డ్ అనమాట. నేను కూడా చెప్తున్నా, కొన్నిసార్లు ఈ చిన్న స్క్రూ ఒకటి అలా కింద మంచం కింద పోతుంది. అప్పుడు దాన్ని ఊడ్చి అది దొరికినప్పుడు చాలా సంతోషపడతాను చూడండి. అలా దేవుడు కూడా తప్పిపోయిన వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారా? పరలోక తండ్రి ఒక్కొక్కరిని చూస్తాడంటండి. దారి తప్పిన పిల్లల మీద ఆయన కన్ను ఉంటుంది. అలాగే తప్పిపోయిన కుమారుడు ఉపమానం చెప్తున్నారండి. మూడవది ఏంటంటే, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. చిన్నవాడు, యూజువల్గా చిన్నవాడు ఎక్కువ గారాబం, తల్లికి గారాబం కావచ్చు చిన్న కొడుకు అంటే. రిబేకా కూడా ఎక్కువ ప్రేమిస్తుంది కదా చిన్న కొడుకుని. ఈ చిన్న కొడుకు మరి గారాబం చేయడం వల్ల పెద్ద కొడుకేమో బాగానే పొలంలో పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు ఫ్రెండ్స్తో విందులు వినోదాలు ఇప్పుడైతే బాగా చూడొచ్చు. యవనస్తులు మరి హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళకి ఫ్రెండ్స్ కావాలి, విందులు, మ్యూజిక్ కావాలి, ఇంటికైనా ఫుడ్ రావాలి, లేకపోతే వాళ్ళైనా వెళ్ళాలన్నమాట. ఇంకా అలా ఉండి తండ్రిని అడుగుతున్నాడు అనమాట, నా బాగా నాకు పంచిపెట్టు.
ఆస్తి ఎవరిది? తండ్రిదే. నీ ఆస్తిలో నా భాగం నాకు పంచిపెట్టారు. తండ్రి తొందరగా ఇస్తారండి? అందులో ఇట్లా ఫ్రెండ్స్తో విందులు వినోదాలు చేసే వాళ్ళకి ఇస్తారా? వాళ్ళ తండ్రులు ఎట్లా ఉంటారో ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాదిస్తారండి. వాళ్ళు తిని తినక పిల్లల కొరకు అని సంపాదిస్తారు, ఎంతో త్యాగం చేసి. ఇంకా చాలా ధనవంతులు అయిపోతారు. సిటీస్లో నేను చూస్తాను, వాళ్ళ తండ్రులేమో ఊర్ల నుంచి వస్తారు తిని తినక, వీళ్ళేమో ఈ తండ్రుల ఆస్తి సంపాదిస్తే ఇంకా కంఫర్టబుల్ లైఫ్. ఈ తండ్రులకు కూడా ఏంటంటే పిల్లలకి బాగా కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలి, ఏ కష్టపడద్దు, కాలు కింద పెట్టద్దు, కారులో కూర్చోవాలి, ఇట్లా అలా పెంచుతారనమాట. ఇంకా ఫ్రెండ్స్, డబ్బులు ఉంటే ఫ్రెండ్స్ కదా, తనని అడుగుతాడు, నాకు ఇస్తావా ఇవ్వవా, ఇస్తావా ఇవ్వవా, ఇస్తావా ఇవ్వవా, నీ దగ్గర ఉంటే ఊరికే బోర్, ఈ టైంకి లేమని చెప్తావు, ఇలా ఉండమని చెప్తావు, నీ దగ్గర ఉంటే కష్టమని. ఇంకా ఎంత విసిగించుంటాడో అప్పుడు తండ్రి తన భాగం తనకి ఇచ్చేస్తాడు చిన్నవాడికి. అబ్బా డబ్బు వచ్చేసింది, ఆస్తి అంతా అమ్ముకొని డబ్బు చేసుకొని ఫ్రెండ్స్ ఉన్నారు, మంచిగా దూరదేశాలకు వెళ్ళాడు. ఎందుకంటే నాన్న నీడలో ఉంటే మళ్ళీ వస్తాడేమో అని చక్కగా విలాసాలు, భోగ విలాసాలతో తను ఫ్రెండ్స్ తింటూ త్రాగుతూ వేశ్యలతో కూడా పాడు చేశాడంట. నూతన నిబంధనలో వేశ్య అనే మాట నేను ఇంకో చోట చూడలేదండి అసలు. సంసోన్ అయితే పాత నిబంధనలో వెళ్ళాడని ఉంటుంది, కానీ ఎక్కడ చూడలే, ఇక్కడ అలా ఉన్నాడంట. అంత డబ్బు అయిపోయిందండి. అప్పుడు ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. చెరువు ఎండిపోతే కప్పలు వెళ్ళిపోతాయని చెప్తారు. డబ్బు అయిపోయింది, ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ చాలా కరువు వచ్చేసిందంట, దారుణమైన కరువు, ఆకలిస్తుంది. మొదటిసారి ఆకలి విలువ తెలిసిందండి. ఆకలి బాధ తెలియాలండి మనిషికి, అప్పుడే సరి అయిన దారిలో ఉంటారు. ఆకలి తెలియకుండా తిను తిను అని తల్లులు తినిపిస్తే వాళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడు ఆకలేసింది. ఆకలికి ఇంకా ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడంట. చూడండి, పందుల యజమాని అంటే సాతాను, పందులంటే పిచాచులు అన్నమాట. అక్కడికి వెళ్ళి ఇంకా ఆకలేస్తుంది, నాకు ఏదైనా పని ఇవ్వమంటే పందుల్ని కాయి అని చెప్పాడు. పందులు కాస్తుంటే పందుల పొట్టు అనమాట. అప్పుడు ఈయనకు అన్నం పెట్టాలి కదండి, పెట్టలేదన్నమాట. అందువల్ల పందుల పొట్టు తినబోయాడంట. పందులు ఇట్లా తింటాయి కదా కిందికి, ఈయన కూడా అలా తినబోయాడా? ఎలా తినబోయాడు? కింది వాటిని వెతికేవాళ్ళు. పక్షిరాజు పైన నీతి సూర్యుని వైపు పైకి ఎగురుతాడనమాట. మనం అలా పక్షిరాజులాగా ఉండాలి. అందుకే యోహాను సువార్త గుర్తు ఏంటంటే సింబల్ పక్షిరాజు అనమాట. ఎలా పక్షిరాజు నీతి సూర్యుని వైపు చూస్తూ పైకి ఎగురుతాడో, అలా మనం కూడా నీతి సూర్యుడైన యేసు వైపు చూస్తూ పైకి ఎగరాలి. పక్షిరాజు సూర్యుడు, నీతి సూర్యుడు కాదు, మనం నీతి సూర్యుడు ఆయన యేసు ప్రభు వైపు పైకి ఎగరాలి. కానీ మన చూపు పైన ఉన్న వాటి మీద ఉండాలి. కానీ ఇక్కడ పందులు చూడు కిందవి తింటున్నాయి అన్నమాట. అలాంటి స్థితి ఇప్పుడు ఈయనకి. పందుల పొట్టు తినాలనుకున్నాడంట. సాతానికి సంబంధించిన అవినీతి పనులు అన్నీ కూడా అపవిత్రమైనవన్నీ తింటూ త్రాగుతూ వేషలతో ఉంటూ అలా. కానీ అది కూడా ఆయనకి కరువైందంట. అప్పుడు ఆయనకి ఏమైందంట? కనువిప్పు కలిగిందనమాట. కలిగి నా తండ్రి ఇంట్లో ఎంతోమంది పనివాళ్ళు మంచి భోజనాన్ని చేస్తున్నారు, నేను ఇక్కడ మలమలమాడిపోతున్నాను ఆకలికి, నా తండ్రి దగ్గరికి వెళ్తాను. వెళ్ళి నాన్నా, నేను నీకు దేవునికి ద్రోహంగా పాపం చేశాను, నీ కుమారునిగా ఉండడానికి ఇప్పుడు నాకు అర్హత లేదు, కనుక నీ పనివాళ్లలో ఒకనిగా నన్ను పెట్టుకో. ఇప్పుడు ఎంత వినయం అన్నమాట. అప్పుడేమో నా ఆస్తి నాకు పంచిపెట్టు, నా ఆస్తి నాకు పంచిపెట్టు. ఈయన కష్టపడ్డా పంచిపెట్టడానికి, ఆయన కూడా ఇచ్చాడు. ఇప్పుడేంటి? నీ పని వాళ్ళలో ఒకనిగా ఉంచుకో. ఇట్లా క్రమశిక్షణ చేయాలండి దేవుడు. అప్పుడే యవ్వనస్తులు సరిగ్గా అవుతారు. ఆకలితో మాడినప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని పని అండి ఇది. నాన్న దగ్గరికి ఈ పరిస్థితిని కూడా దేవుడు అనుమతించాలి. పందుల యజమాని సాతాను దగ్గర చీ అనుకుంటాడనమాట.
మనం ఎప్పుడైతే కనువిప్పు కలిగి నా తండ్రి దగ్గరికి నేను వస్తున్నాడు అనమాట. వస్తున్నప్పుడు తండ్రి చూస్తున్నాడు, వాడు ఎప్పటికైనా వస్తాడు, నా దగ్గరికి వస్తాడని చూస్తున్నాడు. దూరం నుంచే కొడుకు రావడం చూసి పరిగెత్తుకొని పోయి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఎన్ని రోజులు అయిపోయింది నా కొడుకు. తండ్రి హృదయము, తల్లి హృదయము ఈ పిల్లలకి ఎప్పుడు అర్థమవుతుందండి? కడుపులో మోసి కన్న తల్లి, పెంచిన తండ్రి, గోరు ముద్దలు తినిపించి పెంచిన తండ్రి ఎన్ని కష్టాలు పడి పెంచారు. ఆ బాధ, వేదన కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటాడు. తండ్రి నన్ను మన్నించు అని అడుగుతాడు. నేను నీకు ద్రోహం చేశాను, దేవునికి వ్యతిరేకంగా ద్రోహం చేశాను, నీ పని వాళ్ళలో ఒకరిగా పెట్టుకో. అవేం వినపడట్లేదండి తండ్రికి. కొడుకు వచ్చాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు, కొడుకుని తాకుతున్నాడు. ఎత్తుకొని పెంచిన తండ్రి అప్పుడు పని వాళ్ళకి పిలుస్తాడు, రండి తొందరగా రండి, నా కొడుకు వచ్చేసాడు చూడండి, బాబు చిన్న బాబు వచ్చేసాడు చూడండి, ఎంత మురికి బట్టలతో వచ్చాడు నా కొడుకు చూడండి. ఇవన్నీ తీసేసి మంచి మేలైన వస్త్రాలు తొడగండి, వేలికి ఉంగరాన్ని తొడగండి, కాళ్ళకి చెప్పులు తొడిగి పెద్ద విందు మనం విందు చేసుకుందాం. ఎందుకంటే తప్పిపోయిన నా కొడుకు తిరిగి నాకు దొరికాడు, నా దగ్గరకు వచ్చేసాడు, చనిపోయిన వాడు తిరిగి వచ్చాడు. 2 మాటలు చెప్తున్నారు. ఆత్మలో మరణించాడు పాపం వల్ల, కానీ మళ్ళా పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రపంచమంతా తిరుగుతూ ఇలా తప్పిపోయిన వాళ్ళని వెదకి మళ్ళా తండ్రి దగ్గరికి తీసుకొని వస్తాడు. యేసు ప్రభు కూడా అదే చెప్తాడు, తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదు. ఈ ప్రేమ పరలోక తండ్రి యొక్క అనంతమైన ప్రేమ, అపురూపమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ. అందరం కూడా తిరిగి రావాలండి, ఆ కనువిప్పు కలగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి పరిశుద్ధాత్మని ఇచ్చి మనమున్న స్థితి ఏంటి, దేవుని బిడ్డలుగా మనం ఎక్కడ ఉండాలి, దేవుని పిల్లలుగా ఆయన నీతికి ప్రేమకి సాక్షులుగా ఉండాలి. అందుకే ఉప్పు సారమైనది అని 14వ అధ్యాయం చివరిలో చెప్తాడు. కానీ ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోయినప్పుడు బయట పారవేయబడి త్రొక్కబడుటకే కానీ మరెందుకు పనికిరాదు. పరలోక తండ్రి పరిశుద్ధుడైన ఆ దేవుని పిల్లలుగా మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత అంటే యేసు ప్రభులాగా ఆయన ప్రేమ, ఆయన యొక్క కరుణ, నీతి, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించాలి, యేసు ప్రభులాగా జీవించాలి. కానీ ఆ పరిశుద్ధతని కోల్పోయిన ఉప్పులాగా, ఉప్పు బయట పారవేయబడితే త్రొక్కివేయబడుతుందన్నమాట. అలాగే పరిశుద్ధతని కోల్పోయిన వాళ్ళు బయట అంటే పరలోకంలో కాదండి, వెలుపల చీకటిలోనికి త్రోయబడతారు. అక్కడ ఏడ్చుట, పండు కొరుకుట ఉంటుంది అంటారు. త్రొక్కబడతారంట. పడిన విత్తనాలు త్రొక్కబడ్డాయి అంటే సాతాను శక్తులు, పిశాచు శక్తులు త్రొక్కుతాయన్నమాట. ఎక్కడికి పోయాడు చూడండి, పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. త్రొక్కుతాయి. ఒక కాడిని పెట్టి సాతాను దేవుని బిడ్డల్ని ఇట్లా త్రొక్కుతుంటాడండి. మనం అందుకొరకు దేవుడు మనల్ని ఎన్నుకొనలేదు, కానీ మన పాదముల కింద ఆ దుష్టుణ్ణి త్రొక్కివేయడానికి ప్రభు మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ దేవుని బిడ్డలుగా, రాజులకి రాజు యేసు ప్రభు యొక్క బిడ్డలుగా, రాజులుగా మనం ఈ లోకాన్ని పరిపాలించాలి. పరిశుద్ధమైన రాజులు, ప్రేమ కలిగిన రాజులు, నీతి రాజు, కరుణ రాజు, క్షమించే రాజుగా నీతి వస్త్రాల్ని ధరించి మనం ఈ లోకాన్ని పరిపాలించాలి. తండ్రి ప్రేమ అది అండి. తప్పిపోయిన వాళ్ళ కొరకు ఆయన అంతా వెతుకుతున్నాడు. ఆయన చెంతకొచ్చి నీతి వస్త్రం, మేలి వస్త్రం అంటే సిలువ చెంత పరిశుద్ధాత్మ యేసు రక్తంలో మనల్ని కడిగి మనకి నీతి వస్త్రాన్ని ఇస్తాడు. ఉంగరం అంటే అధికారాన్ని ఇస్తాడు, దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి, రోగులని స్వస్థపరచడానికి, సువార్త బోధించడానికి. సువార్త బోధించే పాదరక్షలు అన్నమాట. ఎఫెసీ 6:10-20 వరకు చెప్తాడు. ఇవన్నీ ఇచ్చి మనల్ని సేవకు పంపించి లోకమంతా
దేవుని రాజ్యంతో, ప్రేమ రాజ్యంతో ఈ లోకాన్ని నింపడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ ప్రేమ ఎంత అపురూపమైనదో, ఎంత అమూల్యమైనదో, ఎంత అనంతమైనదో, ఎంత శాశ్వతమైనదో ప్రభా, మేము తెలుసుకోవడానికి మాకు పరిశుద్ధాత్మనివ్వండి ప్రభా. నాయనా, మీరు ఎంత ప్రేమిస్తున్నారని 3 ఉపమానముల ద్వారా మాకు వివరించారు యేసయ్య. అయ్యా, ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె దొరికినప్పుడు దాన్ని భుజాల మీద పెట్టుకొని మరి ఇంటికి తీసుకొని వస్తాడని, మళ్ళా తప్పిపోకుండా మీరు భుజాల మీద పెట్టుకొని మీ చేతులతో ఆ గొర్రె కాళ్ళు పట్టుకొని ఇంటికి తీసుకొని వస్తున్నారు. పరలోకంలో కూడా ఒక పాపాత్మని విషయంలో, హృదయ పరివర్తన చెందిన పాపాత్మని విషయంలో ఇలా పరలోకం సంతోషిస్తుంది అని చెప్పారు. అలాంటి కృప మాకు దయచేయండి. ముఖ్యంగా యవ్వనస్తులైన మా పిల్లల కొరకు అడుగుతున్నాం నాయన. విందులు, వినోదాలు, త్రాగుడు, మ్యూజిక్లు, రాక్ మ్యూజిక్లు ప్రభా, అందరినీ మీరు ఈరోజు దర్శించండి. పరలోకం నుంచి మీరు చూసినప్పుడు మా పిల్లలు మీకు కనబడతారు ప్రభా. తప్పిపోయిన పిల్లలు, తల్లులు, తండ్రులు ఏడుస్తున్నారు. సాతాను కాడి విరగొట్టండి ప్రభా. ఏ కాడి పెట్టాడో సాతాను వాళ్ళ మీద నాయన, డిప్రెషన్ కావచ్చు ప్రభా తండ్రి, అయ్యా మరి త్రాగుడు కావచ్చు, విందులు, వినోదాలు, లేకపోతే అక్రమ సంబంధం తండ్రి, ఈ జారత్వము, అపవిత్రత, వీటన్నిటి నుంచి మా పిల్లలకి విడుదల కలుగునుగాక, కట్లు తెగగొట్టబడునుగాక. మంచి కాపరి యేసు మా పిల్లల్ని అయ్యా కాచి కాపాడునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తప్పిపోయినటువంటి బిడ్డలందరూ కూడా తప్పిపోయిన కుమారునిలాగా యేసు ప్రభు శిలువ చెంతకొచ్చి రక్షణ పొంది, పరిశుద్ధాత్మని పొంది, నీతి వస్త్రాన్ని, ఉంగరాన్ని పొంది యేసు ప్రభుకి సాక్షులుగా జీవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.